హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికి సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మనకి లేటెస్ట్ గా విడుదలవడం జరిగింది. మీకు శాలరీ కూడా 49,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు ఉండదు అనమాట. మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, మీరు డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మీరు ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పాస్ అయినా మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లో కూడా అయితే మనకి పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్, ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి అప్లై చేసుకోండి. అండ్ మనకి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా సిఎస్ఐఆర్ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి అఫీషియల్ షార్ట్ నోటీస్ అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 28th డిసెంబర్ నుంచి అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ అయితే మనకి వీళ్ళకి సంబంధించిన 5 జోనల్ సెంటర్స్ లో ఏదైతే ఉంటాయో వాటిలన్నిటిలో అయితే వీళ్ళు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని చెప్పి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ పర్చేజ్ అని చెప్పి, జూనియర్ స్టెనోగ్రాఫర్ అని చెప్పి కూడా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ముందుగా మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ కి సంబంధించిన జాబ్స్ చూసినట్లయితే మీకు 49,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. శాలరీ అనేది కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి. ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి కూడా మనకి 36,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి కూడా మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. సో ఇంటర్ తర్వాత మీరు డిప్లొమా పాస్ అయినా, లేకపోతే బీటెక్ పాస్ అయినా, లేకపోతే డిగ్రీ పాస్ అయినా వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ కి సంబంధించి సిలబస్ కూడా అయితే మనకి ఇక్కడ చూద్దాం. సో సిలబస్ కి సంబంధించి సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అకౌంట్స్, స్టోర్ పర్చేసెస్, జనరల్ ఫైనాన్స్ ఇవన్నీ అయితే మనకి జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి కదా. సో వాటికి పేపర్ 1, పేపర్ 2 అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇవైతే ఉంటాయి అనమాట. సో 90 minutes ఉంటుంది, 100 questions. తర్వాత పేపర్ 2 లో కూడా అయితే జనరల్ అవేర్నెస్ కి సంబంధించి, ఇంగ్లీష్ కి సంబంధించి అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ 2 పేపర్ 2 లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పేపర్ 1, పేపర్ 2 బేసెస్ మీద అయితే బేస్ చేసుకుని మీకైతే ఉండడం జరుగుతుంది. సో పేపర్ 2 లో ఏంటంటే మనకి ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనమాట, ఏం లేదు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది దాని మీద బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. అదే జూనియర్ స్టెనోగ్రాఫర్ కి అయితే మీకు పేపర్ 1 అని చెప్పి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి టైపింగ్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే మీకు టైపింగ్ టెస్ట్ మీద క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే స్టెనోగ్రాఫర్ కూడా అయితే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎలా అయితే మనకి పర్మనెంట్ గా చేసుకునే జాబ్స్ అయితే మీకు రావడం జరిగింది. మీకు టైపింగ్ వచ్చి మీకు జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఇంటర్ పాస్ అయినా, లేకపోతే ఎలాంటి డిప్లొమా చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. అండ్ ఇదైతే మనకి షార్ట్ నోటీస్ అనమాట. దీనికి సంబంధించిన లాంగ్ నోటిఫికేషన్ అంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఆ లాంగ్ నోటిఫికేషన్ అయితే ఉండడం జరుగుతాయి. సో ఆ నోటిఫికేషన్ అనేది మనకి 28th డిసెంబర్ నాడైతే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పటి నుంచి మనకి స్టార్టింగ్ డేట్ కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి సో అప్పుడైతే రిలీజ్ అవుతుంది అనమాట. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీని యొక్క ఫర్దర్ గా రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో అయితే వీడియో అయితే రావడం జరుగుతుంది. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మనకి లాస్ట్ డేట్ అయితే 30 జనవరి లోపల దాకా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
సో తప్పకుండా వీటికి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ మనకి సిఎస్ఐఆర్ సంస్థ నుంచి అయితే మనకి జోనల్ సెంటర్స్ ఉంటాయి చూసారా. సో మనకి జోనల్ సెంటర్స్ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ హైదరాబాద్. మన హైదరాబాద్ కూడా అయితే ఒక జోనల్ సెంటర్ అనమాట. సో ఆ సెంటర్ లో కూడా అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు. సో ఈ మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా ఏ జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.